ఇక మరో బ్రేకింగ్ చూస్తే ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. రాజమండ్రి జైల్లో మక్బూల్ బాషా, మధుమితా రెడ్డి మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు. లిక్కర్ కేసు అంటూ అక్రమ కేసులు పెట్టారని మక్బూల్ బాషా ఆరోపించారు. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయటకు వస్తారని మక్బూల్ బాషా తెలియజేశారు. సాక్ష్యాలు సృష్టించాలని తర్వాత ఇలా కేసులు బనాయించి పెట్టారు. రిమాండ్లో మేము మిథునని కలిసి ఇప్పుడే వస్తున్నాము. మీరు అనుకున్నట్టు ఏదో రిమాండ్ తీసుకెళ్ళి జైల్లో పెడితే ఏదో కింగిపోయి సైకలాజికల్లీ వీక్ అయిపోయి కేడర్ అంతా ఇదైపోతుంది అనుకుంటున్నారేమో. కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాము. మా మిథునన్న చాలా స్ట్రాంగ్గా ముందు కన్నా ఇంకా చాలా స్ట్రాంగ్గా సైకలాజికల్లీ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న మా క్యాడర్ అంతా కూడా ఎప్పుడెప్పుడు మిథునన్న బెయిల్ మీద బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అది తొందరగా జరుగుతుందని అందరికీ తెలుసు. ఆ రోజు కోసం మా మిథునని వెల్కమ్ చెప్పడానికి మేమందరూ ఎదురు చూస్తున్నాము. ఇక మీదైనా ఇలాంటి తప్పుడు కేసులు బనాయించడం మానేసి ప్రభుత్వ పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక లిక్కర్ స్కామ్గా చిత్రీకరించి వైఎస్ఆర్సీపీ నాయకులు మిథున్ రెడ్డి గారిని అలాగే కొంతమందిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టారో వాళ్ళ త్వరలోనే తెలుస్తుంది. ఏసీబీ కోర్టు ఈరోజు తప్పకుండా మిథున్ రెడ్డి గారిని బెయిల్ గ్రాంట్ చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది బెయిల్ పైన బయట వచ్చినారు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని గౌరవ ఏసీబీ కోర్టు తప్పకుండా బెయిల్ గ్రాంట్ చేస్తుందని, అలాగే ఈ కేసులో ఆయన కడిగిన ముఖ్యంగా త్వరలోనే బయటికి వస్తారని నేను ఈ కూటమి నేతలకి మరియు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. ఈ కేసు చాలా దౌర్జన్యంగా చేసిన కేసు అని, కాబట్టి మన మిథున్ రెడ్డి గారు కడిగిన ముఖ్యంగా త్వరలోనే బయటికి వస్తారని నేను ఆశిస్తూ ఈ కేసులో మనకు సహకరించిన అడ్వకేట్లకు అలాగే